నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ దేవుడు నీ పైన కనికరము చూపుచున్నాడు. ఇంత చక్కని మాట. దేవుడు యొక్క కనికరము మన పైన ఉంది. దేవుడు మన ఎడల కనికరము చూపాలని చూస్తూ ఉన్నాడు. చూడండి, ఎవరికి దేవుడు కనికరము చూపుతాడు? వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో ఒక తండ్రి తన కుమారుని యేసు దగ్గరకు తీసుకెళ్ళిన తర్వాత ఆ కుమారుని నిమిత్తమై తండ్రి చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయిను. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. ఎంత చక్కని మాట అండి. ఆ తండ్రి తన కుమారుడి నిమిత్తమై యేసుప్రభు దగ్గర ఏమడుగుతూ ఉన్నాడు? వాడికి అది నాశనం చేయవాలని చూస్తూ ఉంది కాబట్టి, ఏమైనా నీ వలనైతే మా పైన కనికరపడి యేసు దగ్గర మా పైన కనికరపడి మాకు సహాయం చేయమనెను. దేవుడు కనికర స్వరూపుడు. దేవుడు కనికరము చూపేవాడు, కరుణ గలవాడు. దేవుని బిడ్డలారా, ఆ కనికరము నీ పైన, నీ కుటుంబం పైన చూపించాలని ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున తన మాటలు నీకు తెలియజెప్పుచూ ఉన్నాడు. దేవుని సహాయము కోరినటువంటి కుమారుడిగా, కుమార్తెగా, కుటుంబముగా మీరున్నప్పుడు, లేదా ఈ తండ్రి కదా యేసు దగ్గరికి వెళ్ళి మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అడిగినట్టుగా నీవు అడిగినట్లయితే, నీ దేవుడు నీ పైన కనికరము చూపి నీకు విడుదల, నీకు స్వస్థత, నీకు విజయము, నీకు జాబు కావాలా, వివాహము కావాలా, గర్భఫలము కావాలా, ఇల్లు కావాలా, దేవుడు బిడ్డలారా, మరి ఇంకా ఏదైనా ఇతర సహాయము కావాలా, అవన్నీ కూడా ఆయన మీకు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. ఎందుకంటే మాట తప్పుటకు ఆయన నరుడు కాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనంలో వాక్యం రీతిగా ఉంది. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనని మర్చిపోడు. ఆయన నిబంధన చేసి ఉన్నాడు, నీ పైన కనికరము చూపుతానని, నీ చెయ్యి విడవను అని చెప్పేశాను. నిన్ను నాశనము చేయను. నాశనం చేసేది ఏదైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు దాని నుండి నిన్ను నేను తప్పిస్తాను అని చెప్పేసని నీకు ఆయన నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన చేసి ఉన్నాడంటే ఆ మాటని ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉంటాడు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నీపై చెలరేగేటటువంటి వారే నీకు సాగిల పడేటట్టు చేస్తాడు. ఎవరైతే నీ పైన నిన్ను నాశనం చేయాలని, నిన్ను త్రొక్కాలని, నిన్ను ఎదగకుండా చేయాలని, నీకు మనశ్శాంతి లేకుండా నిన్ను దుఃఖపరుస్తూ ఉన్నారో వారు నీ వద్దకు వచ్చి సాగిల పడేటట్టుగా ఆయన కనికరము నీ పైన చూపుచున్నాడు. ఏదైనా మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని నువ్వు అడిగినప్పుడు దేవుని కనికరము ఆ రీతిగా నిన్ను విడిపింపజేస్తూ ఉంది, నీకు విజయమునిస్తూ ఉంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనములో అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానని. ఎంత చక్కని మాట. కుమారుడు మరణించాడు, పాడబిడ్డ పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. కానీ ఆమెను చూసి, ఆమె దుఃఖమును చూసి, ఆమె వేదనను చూసి, ఆమె ఒంటరితనాన్ని చూసి అనుకుంటా దేవుడు ఆమె పైన కనికరపడ్డాడు. దేవుడు ఉన్నారా? ఒక తండ్రిగా నీ కుమారుల కొరకు, నీ కుమార్తెల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని కనికరము నీ పైన ఉంటుంది. ఒక తండ్రిగా నీ కుటుంబం కొరకు, నీ కుమారుల కొరకు, నీ కుమార్తె కొరకు మీరు ప్రార్థించినట్లయితే దేవుని కనికరము మీ కుటుంబం పైన ఉంటుంది. మీకు విడుదలనిస్తాడు, మీకు విజయమునిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి హాని కలగకుండా ఆరోగ్యవంతులుగా మిమ్మల్ని ఉంచి ఆయన మిమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచుతాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆమె ఎడల దేవుడు కనికరపడి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి చక్కదో. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. తల్లి కుమారుని కోల్పోయింది, కానీ మరలా దేవుడు ఆ మెడల కనికరపడి
మృత్యువుగా ఉన్నటువంటి మరణించినటువంటి వ్యక్తిని సజీవంగా ఆ తల్లికి అప్పగించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ నుండి కావచ్చు, నీ కుటుంబముల నుండి కావచ్చు, ఏదైతే వేరుగా పోయిందో దాన్ని తిరిగి దేవుడు మళ్ళీ నీకు అప్పగిస్తూ ఉన్నాడు. నీ జాబే కావచ్చు, ఇంకా మరి వేరే ఇంకా ఏమైనా కానీ నీకు దూరముగా పోయినవన్నింటినీ ఆయన మరలా నీకు అప్పగించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆయనకంతా కార్యం చేసేటటువంటి బలం ఉంది, శక్తి ఉంది. ఆయన మహాగణుడు, మహానీయుడు అయిన దేవుని పిల్లలు. అందుకే ఆయనకున్నటువంటి ఆ యొక్క శక్తిని బట్టి ఎండిన చెట్టును పచ్చగా చేస్తూ ఉన్నాడు, పచ్చగా ఉన్న చెట్టును ఎండిపోయేదిగా చేస్తూ ఉన్నాడు. దేవుని కనికరము నీ పైన ఉంటే నీకు సమస్యలన్నీ తీరిపోతాయి. దేవుని పిల్లలు, దేవుని కనికరము నీ పైన ఉంటే నిర్జీవముగా ఉన్న నీ ఇల్లు కావచ్చు, నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, ఆయన జీవము పోసేదిగా చేస్తాడు. దేవుని యొక్క కనికరము నీ పైన ఉన్నట్లయితే నువ్వు ఏది కావాలని ఆశపడుచున్నావో అది ఆయన యుద్ధ నుండి నీకు అప్పగించబడుతుంది. దేవుని కనికరము నీ పైన ఉంటే చీకటిగా ఉన్న నీ జీవితము, అగాధముగా ఉన్న నీ జీవితము, దేవుని బిడ్డలారా, మృత్యువుకి దగ్గరగా వెళ్తున్నటువంటి నీ జీవితము, ఆ జీవితాన్ని దేవుడు వెలుగుగా మార్చి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ దినము నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు కదా, ఇవన్నీ నా ఎడల కనికరము కలిగి ప్రభువా నా కుటుంబంలో జరిగించావు, నా పిల్లల విషయంలో జరిగించావు. నా దేవుడైన యెహోవా నలుదిశల నుండి నాకు నెమ్మది కలగజేసి ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ మాట నీవు కూడా అనాలని చెప్పేసి దేవుడు నీ ఎడల కనికరము చూపుచున్నాడు. కనికరము చూపేటటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఎదురు నువ్వు సహాయం పొందుకున్నట్లయితే ఆ భక్తుడు అన్నట్టు నలుదిక్కుల నీకు నెమ్మదిని ఆయన అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనములో వాక్యం రీతిగా ఉంది. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. దేవునికి భయపడే వారిగా మీరు ఉన్నట్లయితే ఆయన కనికరము తరతరములు కూడా మీ పైన, మీ కుటుంబం పైన ఉండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గాక.